మీకు తెలుసో లేదో అన్నదాతకు అండగా ఎండిన పంట పొలాలను పరిశీలించిన ఎవరు కేసీఆర్. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటన. కేసీఆర్ రాకతో తరలిన రైతులు ఏమని చూడరు, ముందేమో నీళ్ళు ఇస్తాం పొమ్మన్నారు, ఇప్పుడేమో నీళ్లు లేవు, కరెంటు చక్కగా వస్తలేదు, చేతికొచ్చిన పంట ఎండిపోతుంది సారు. కేసీఆర్తో గోడు వెళ్ళబోసుకున్న రైతులు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, పోరాడదాం, ఏది పానాలు తీసుకోకండి, తెలంగాణను ఆగన్ కానియా, రైతులకు ధైర్యం చెప్పిన కేసీఆర్. ఈ ఏడు బిడ్డ పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ పంట ఎండిపోయిందని మహిళా రైత కన్నీళ్లు. 5 లక్షల ఆర్థిక సాయం చేసిన కేసీఆర్. ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన అంటూ కూడా ఇంకో అంశం కనబడ్డది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులలో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. ఓ పక్క కరెంటు సమస్యలు, తాగునీటి సమస్యలు, మరోపక్క ప్రకృతి ప్రకోపం రైతాంగం నడ్డి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఆదివారం పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన ఆయన జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. ఆయన రాక సందర్భంగా విశేషమైన స్పందన లభించింది. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు, తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ముందేమో తమకు నీళ్ళిస్తామని పంటేసుకోమన్నారు, ఇప్పుడేమో నీళ్లు లేవు, కరెంటు చక్కగా వస్తలేదని చేతులెత్తేసిర్రు. చేతికొచ్చిన పంట ఎండిపోయిందంటూ కేసీఆర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతులు. కష్టాలలో ఉన్న రైతుకు ధైర్యం చెప్పారు బీఆర్ఎస్ అధినేత. ప్రభుత్వంపై పోరాడదామని, పానాలు తీసుకోవద్దని భరోసా కల్పించారు. ముందుగా జనగామ జిల్లా దారావత్ తండకు వెళ్లారు. అక్కడ పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి పర్యటించారు. ఆయన పర్యటనలో ఆత్యాద్యం ఏది రైతన్నల కష్టాలను తెలుసుకొని వారికి ధైర్యం నింపారు. సూర్యాపేటలో ప్రెస్ మీట్ అనంతరం హైదరాబాద్కు పయనమై దారిలో తన దత్తత గ్రామమైన వాసాలమరిలో ఆగి కాసేపు అక్కడ వారితో ముచ్చటించారు. వారి వ్యవసాయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు కేసీఆర్. ఇది నిన్నటి కేసీఆర్కు సంబంధించిన తెలంగాణ రైతాంగం పొలం బాట కార్యక్రమానికి సంబంధించి. రైట్, నిజంగా పొలం బాట కార్యక్రమం సక్సెస్ అయిందా మనం మాట్లాడుకోవాలి. నిజాలు మాత్రమే మాట్లాడుతుంది వైఆర్టీవీ. ఏంది అంటే నిన్న పొలం బాట సక్సెస్ అయింది. ఎట్లా సక్సెస్ అయింది అంటే ఎర్ర టెండర్లలో కూడా రైతులు వచ్చి కన్నీరు మున్నీరు అవుతూ నా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నా, ఈసారి పంట వస్తే అప్పులు తీరుతాయని ఒకరు, ఈసారి పంట వస్తే ఇల్లు కట్టుకుందామని ఒకరు, ఈసారి పంట వస్తే నా బిడ్డకు చదువుకు పైసలు వస్తాయని ఇంకొకరు, ఈసారి పంట చేతికి వస్తే ఖచ్చితంగా నా అప్పులు తీరుతాయి, నా ఇల్లు కూడా చక్కబడుతుంది అనుకున్నారు మరికొంతమంది. ఇలా రకరకాలుగా కూడా మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షం చెప్పుకున్నారు. సో అల్టిమేట్గా ఏం జరిగింది అంటే పొలం బాట కార్యక్రమానికి సంబంధించి సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎంత త్వరగా ప్రజల్లోకి వెళ్ళి ఏంది పంట పొలాల నష్టానికి సంబంధించి కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా పరామర్శించి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కూడా మరో విపక్ష పార్టీ జాతీయ పార్టీ మీద ఉంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గులాబీ బాస్ అయిపోయింది. ఇప్పుడు కిషన్ రెడ్డి సారథ్యంలో కూడా అందరూ కూడా వెళ్తే అది రైతులకు భరోసాగా ఉంటుంది. తెలంగాణ రైతాంగం పానాలు తీసుకోకుండా వాళ్ళు పనిచేసుకుని అట్లనో ఇట్లనో కష్టపడతారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఇది మరో అంశానికి సంబంధించింది. ఇక దీనితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయం, మొత్తానికి చేతగాని సర్కార్ అనేది ఒక కేసీఆర్ కాదు, అందరూ చెప్తున్న విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం ఏంది అంటే రైతుల పంచాయతీ. రైతులు ఎందుకు పంచాయతీ పెడతారండి? ఏం అవసరం అండి? రైతులకు కావాల్సింది ఏంది? పంట పండించుకుంటున్నారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ ఎట్లున్నారు, ఏం కథ అంటే చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు. సో ఇప్పుడు 2 పార్టీలు యుద్ధం ప్రకటించినాయి రేవంత్ రెడ్డి సర్కారు మీద. ఒకటి బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకోటి భారతీయ జనతా పార్టీ. 2 పార్టీలు కూడా ఎజెండా ఒకటే, తెలంగాణ రైతుల సంక్షేమం. 2 పార్టీల వ్యూహాలు కూడా ఒకటే, తెలంగాణ రైతుల భవిష్యత్తు. 2